ఏంట్రా ఇదంతా? ఇది నా వారూమ్ జీ, మీరే నా ఇన్స్పిరేషన్. బ్రో 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 ఎందుకు హ్యాక్ చేసావురా? పిచ్చి జీ, చిన్నప్పటి నుంచి స్పై అవ్వాలని ఎవరికైనా పిచ్చి ఉంటుందా? నాకుంది. 6 భాషలు నేర్చుకున్నాను, జూడో, కరాటే, హ్యాకింగ్ నేర్చుకున్నాను, లోకల్ క్రిమినల్స్ మీద స్పైయింగ్ చేశాను. ఆఖరికి రా ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యాను. రిజెక్ట్ చేశాను, మళ్ళీ రాశాను, మళ్ళీ రిజెక్ట్ చేశాను. అప్పుడు అర్థమైంది, ₹10 అగ్గిపెట్టికి కూడా 5 కోట్లు ఖర్చు పెట్టి యాడ్స్ చేస్తున్నారు. అలాంటిది నాలో ఇంత టాలెంట్ ఉన్నప్పుడు నేను మీకు చెప్పకపోతే మీకు ఎలా తెలుసు వచ్చి? అందుకే వేరే ఆప్షన్ లేక మిమ్మల్ని కలవాలనే మీ సిస్టమ్ యాక్ట్ చేశాను. తప్పాజీ? అస్సలు తప్పు లేదురా. అసలు నేను ఏజెంట్ అవ్వాలనుకుంటున్న విషయం మా ఫ్యామిలీ కూడా తెలియచి. ఏ? మీరు ఎలాగో ఏజెంట్ని చేస్తారు. ఏజెంట్ లైఫ్ సీక్రెట్ కదా, ప్రొఫెషనల్ ఎథిక్స్, ఇట్స్ క్లాసిఫైడ్ జీ. క్లాసిఫైడ్? బిర్యానీ రెసిపీ గురించి నీకెలా తెలుసు? తెలుసుకున్నాను జీ. ఇర్ఫాన్ కోడ్వాడే కదా, రెసిపీ తెలుసు, వాడు ఉండే చోటు తెలుసు. వాడు అసలు ఈ దేశంలోనే లేడు. నేను అదే అనుకున్నాను జీ. కానీ నేను చేసే స్పైన్ లో సడన్ గా వాడు ఓల్డ్ సిటీలో కనిపించాడు. వాడు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఇర్ఫానా కాదని నా రేడార్ లో పెట్టాను, అది మీ ముందు పెట్టాను. మీరు అక్కడికి వెళ్తే మీకు వాడు దొరుకుతాడు, రాకు నేను దొరుకుతాను. ఇది లిమిటెడ్ ఆఫర్ జీ. ఈ డ్రామాలు ఆపు. ముందు నీ ఇమాజినరీ వరల్డ్ నుండి బయటికి రా. నీ లైఫ్ నాశనం అవ్వకూడదనే నిన్ను వదిలేసి వెళ్తున్నా. గురుజీ ప్లీజ్ నన్ను నమ్మండి. ఇర్ఫాన్ గురించి చెప్పింది నిజమే. మనల్ని పంపి ఒక్కసారి వాడిని వెతికించండి జీ. మీ రైట్ పాకెట్ లో వాడి అడ్రస్ ఉంటుంది, చూడండి. నేను చెప్పింది నిజమని తెలిస్తే మీరే నన్ను చేర్చుకుంటారు జీ. చెప్తా. ఇన్ఫర్మేషన్ కరెక్టే. ఇర్ఫాన్ని పట్టుకున్నాం. Shift him to our secret place. కాపీ దాట్. రాంగ్ ఇన్ఫర్మేషన్ బ్రో, నో ఛాన్స్. నీ అబ్బా, నా డ్రీమ్ కున్న ఒక్క లైఫ్ లైన్ మొత్తం స్పాయిల్ చేసావు కదరా. బ్రో బ్రో బ్రో, అది కరెక్ట్ అడ్రస్ బ్రో, ఐ స్వేర్. అట్ట కట్టును చిన్నపిల్లోని కొడుతున్నావు. థ్యాంక్ యూ సిస్. అబ్బా ఈసే ఏడవకపోతే నీ 2 కాళ్ళు పట్టి బండకేసి నూకుతా. అర్థమైందా? వదిలేరా బాయ్, నువ్వు పోరా. నువ్వు నాతో రా, మాట్లాడుకుందాం. రా రా. థ్యాంక్ యూ సిస్. ఐ విల్ బై రాకీ ఫర్ యు. ఏంద్రా బాయ్ బచ్చాగాలతో రోడ్ మీద లొల్లి? ఏమన్నా మంచిగా అనిపిస్తుందా? చూనికి మస్తున్నావు. ఇడ్సే ఇడ్చేసినా ప్రాబ్లమ్ సాల్వ్. చాయ్ తాగిపో. లే 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 లే, ప్రాబ్లంకి ఇప్పుడే స్టార్ట్ అయింది. రా దా. ఏమైందిరా? మన ఇద్దరం పిల్లలు కందమ్మా. గదే, నా పిల్లలకి నువ్వు తల్లైతవా అని. ఏం బ్రో, డైరెక్ట్ మ్యాటర్లోకి వచ్చినావు. ఎంతమంది కావాలి? నీ లెక్క డజన్, నా లెక్క డజన్. కోళ్ళ ఫామ్ పెడతావారా? పిల్లల కోడి. అరే మస్త్ ఐడియా ఇచ్చినావు. ఫేక్ నవ్వుతి. మస్తు ప్రపోజ్ చేసినవులే. అయినా నా గురించి ఏం తెలుసురా నీకు? నీ పేరు వైద్య మీ నాన్నసే. నీ 10 ఏళ్ల వయసులో మీ అమ్మ చనిపోయినది. ఎప్పుడు నీతోనే ఉండాలని అమ్మ గాజులు వేసుకున్నావు. ఇక నీ డ్రీమ్ అయితే నాసా బవుడు. దానికోసం పైలట్ ట్రైనింగ్ తీసుకుంటున్నాం. మొన్ననే నాసా అప్రూవల్ వచ్చింది. 10 రోజుల్లో US పోవాలి. ఎవరికి తెలియని నా సీక్రెట్లు చెప్పినావు. మస్తు ఫాలో అయినావు. ఈ ఫాలో చేసుడు పడేసుడు ఈ క్యారెక్టరే మంది కాదు. 3 సార్లు చూసిన, నిన్ను చూసిన ప్రతిసారి నాలో ఏదో మ్యాజిక్ జరుగుతుంది. నా హార్ట్ బీట్ నాకే వినిపిస్తుంది. మనకు తెలియకుండా ఎదురుపడుతున్నావు. ఇప్పుడు కూడా నువ్వే వచ్చి డైరెక్ట్ గా టచ్ చేస్తున్నావు. నీకు నాకు మధ్య ఏదో కనెక్షన్ ఉంది. ఈ కనెక్షన్ గా మ్యాజిక్ ఏందో నాకు తెలవాలి. అందుకే ఈ ప్రపోజల్ చేసిన. మా ఇంట్లో మా నాన్న నాయనమ్మ లవే మస్తుంది. గీ బయట లవ్లేం అవసరం లేదు. దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? నేను లవ్ గురించి మాట్లాడతలే, గా మ్యాజిక్ గురించి మాట్లాడుతున్నా. నీలో కూడా మ్యాజిక్ జరిగితే గది లవ్ అని నమ్ముతా. నువ్వు కన్ఫ్యూజ్ అవుతా, నన్ను మస్తు కన్ఫ్యూజ్ చేస్తున్నావు. అయినా నువ్వు నాకు నచ్చావురా. ఎందుకు నచ్చా? నా గురించి ఏం తెలుసని తెలియదు. తెలుసుకో.
గప్పుడు చెప్పు నేను నచ్చట్లేదని ఒప్పుకుంటా. అరే 10 రోజులలో యూఎస్ పోతున్నారా? ఓ ఎవడాపుతున్నాడు నిన్ను? 4 రోజులు ట్రావెల్ అవుదాం, 4 ఛాయ్ తాగుదాం, 4 ముచ్చట్లు చెప్దాం. నాలో జరిగిన మ్యాజిక్ నీలో జరగచ్చు, లేదా నేను నచ్చకపోవడానికో రీజన్ దొరకచ్చు. మన ఇద్దరికి కుదిరిందా కలిసి పిల్లలు కందాం, లేదా అలే బలే చెప్పుకుని నువ్వు ఆడగను నేను ఈడగంట. ఇదిగో నా నంబర్. వైల్డ్ సాలే. సో నిన్ను రిజెక్ట్ చేయనీకైనా నీతో 4 రోజులు ట్రావెల్ అవ్వమంటావు? యా. మిస్టర్ మహాదేవ్, రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని మిమ్మల్ని డిఫెన్స్ ప్లానింగ్ కమిటీకి స్పెషల్ అడ్వైజర్గా అపాయింట్ చేయమన్నారు. ప్రమోషన్ ఆర్డర్స్ రెడీ అవుతున్నాయి. ప్రమోషన్? మీ ప్లేస్లోకి డిఆర్డిఓ చీఫ్ రామచంద్ర వస్తున్నారు. గాడ్కి సంబంధించిన ఫైల్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేయండి. సారీ సార్, ఐఎమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద మిషన్. ఈ గవర్నమెంట్ మళ్ళీ పవర్లోకి రాకుండా సిండికేట్ చాలా ట్రై చేస్తుంది. దిస్ ఈస్ నాట్ ద రైట్ టైం సార్. డిసైడ్ చేయాల్సింది మీరు నేను కాదు. ఇట్స్ అన్ ఆర్డర్ ఫ్రమ్ హైయర్ అథారిటీస్. కోర్ట్ ఫైల్ క్లోజ్ అయ్యేదాకా మీరు నన్ను తీయలేరు సార్. రామచంద్ర రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. హాయ్ బిగ్ డాడీ, హౌ ఆర్ యు? రామచంద్రని ఎందుకు చంపేవారు? అది నీ సింహాసనం. అందులో కూర్చునే అర్హత వేరెవ్వరికీ లేదు. పులిలా నువ్వు అందులో కూర్చొని నన్ను వేటాడాలి. నేను చిరుతలా నిన్ను గెలవనివ్వకుండా పరిగెడుతూనే ఉండాలి బిగ్ డాడీ. ఆఖరికి నిన్ను ఒక లూజర్గా మిగిలిపోయేలా చేస్తా. రే బచ్చా, కలలు కనకు. నాది హంటింగ్, నీది హైడింగ్. రెండిటికి చాలా తేడా ఉంది. నా హంటింగ్ దెబ్బ ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు. యూర్ రైట్. అదే హంటింగ్ నేను మొదలు పెడితే అది ఎంత భయంకరంగా ఉంటుందో చూస్తూనే ఉన్నావు కదా బిగ్ డాడీ. యు నో ఐ యామ్ ద బెస్ట్. బెస్ట్కి అల్టిమేట్ ఉంటుందిరా. ఐ వాంట్ టు మీట్ దట్ అల్టిమేట్. రే 3 డేస్లో యుఎస్. అప్పుడే 4 days అయిపోయా. 4 days అయిపోయి ఇంకో 4 days అయినాయి. నీలో ఏదో నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అరే వైల్డ్ సాలే, నీలో కలిగిన మ్యాజిక్ నాలో కూడా కలిగితే గది లవ్ అన్నావు. నాకు కలగలేదు. నీ లవ్ డోర్స్ క్లోజ్డ్. ఒక డోర్ క్లోజ్ అయింది, ఇంకో డోర్ ఓపెన్ అయింది. One minute. జీ సీక్రెట్ మీటింగా? మిషన్ మీద వచ్చారా? క్లాసిఫైడా? రే తు తిరగరా. నువ్వేంట్రా ఇక్కడ? డెస్టినీ గురుజీ. లేకపోతే ఢిల్లీ ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ? మనం ఇద్దరం పబ్లో కలవడా ఏంటి? నీ గర్ల్ ఫ్రెండ్తో వచ్చావా? కనిపెట్టి దీనికోసమే కదా మీ కింద పనిచేయాలి. మీరు ఓకే అనండి, నేను రెడీ ఫర్ యాక్షన్. గెట్ లాస్ట్. కొంచెం ఆలోచించండి, ఏజెంట్ అయిపోతాను. అసలు స్పైక్ ఉండాల్సిన ఒక్క క్వాలిటీ కూడా నీకు లేదు. నీ అప్రోచ్ రాంగ్, వెరీ అన్ప్రొఫెషనల్. ఎగ్జామ్లో ఏం రాసావరా? నోట్ అని పెట్టి నన్ను ఇరాక్లో వేయండి, ఆఫ్ఘనిస్తాన్లో వేయండి, పైగా డెస్క్ జాబ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంట. అంటే ఫీల్డ్ జాబ్ అంటే చేతులు, చేతిలో గన్ను, యాక్షన్, ఇమోషను, ప్రతి నిమిషం గూస్ బంప్సే కదా జీ. సినిమాల్లో ఉండే స్పై అనుకుంటున్నావారా? స్పై అంటే ఇట్స్ అ వార్. బుల్లెట్లు వర్షంలా కురుస్తుంటాయి. ఏ బుల్లెట్ మీద నీ పేరు రాసుంటుందో నీకే తెలియదు. ఇక్కడ చావడానికి పని చేయాలి, చంపడానికి రెడీగా ఉండాలి. నేను రెడీ జీ. రే కింద ఒకడు బ్రౌన్ షూట్లో ఉన్నాడు. వాడు చుట్టూ బాడీ గార్డులు, వాడు రైట్ పాకెట్లో గన్ను, వాడు బాడీ లాంగ్వేజ్ అయితే తేడాగా ఉంది. డెఫినెట్లీ క్రిమినలే. కరెక్ట్. వాడిని ఇప్పుడే నేను చంపేయమంటే చంపగలవా? ఫ్యాంటసీకి డ్యూటీకి మధ్య చాలా తేడా ఉంది. దీర్ఘాన్ని ఓపెన్ చేసినంత ఈజీ కాదు చంపడం అంటే. చంపేశాను జీ.
వాడి గురించి ఏం తెలిసని చంపావురా? మీ గురించి తెలుసు కదా గురుజీ. ఫూడ్. బేసిక్లీ అన్ప్రెడిక్టబుల్ జీ. వెళ్ళరా. జీ ప్లీజ్ ఏజెంట్ జీ. రే వెళ్ళరా. ఓకే ఓకే. చీఫ్, మన ఇన్ఫార్మర్ బ్లాక్ హక్ నుంచి వచ్చింది. హాయ్ చీఫ్, ఫైనల్గా గాడ్ టెక్నికల్ టీంలోకి ఎంటర్ అవ్వగలిగాను. ఒక బ్లాస్ట్ ఇన్ఫో. ఈ మంత్ 25th బుడాపెస్ట్లో ఆర్మ్స్ డీలర్ సుదీప్ చౌదరి ఒక టెక్నికలీ ప్రోగ్రామ్డ్ ఐటమ్ని ఆక్షన్ చేయబోతున్నాడు. ఆ ఆక్షన్కి వరల్డ్ వైడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్ని అక్కడికి వస్తున్నాయి. ఆ డీల్ని దక్కించుకోవడానికి గాడ్ సీక్రెట్గా అటెండ్ అవబోతున్నాడు. వాడే పర్సనల్గా వెళ్తున్నాడంటే ఆ ఆక్షన్లో జరగబోయేది ప్రపంచానికి ఒక మ్యాసివ్ థ్రెట్ అవ్వబోతుంది. దిస్ ఈస్ ద రైట్ టైం టు క్యాచ్ హిమ్ చీఫ్. జై హింద్.